రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు తేవడం జరుగుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో, జూనియర్ కళాశాలలలో మెగా పేరెంట్ టీచర్ల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గురువారం ఉదయం కొండేపి నియోజకవర్గం జరుగుబల్లి మండలం కె బిట్రగుంటలోని కస్తూరి గాంధీ పాఠశాల విద్యాలయంలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయత సమావేశంలో రాష్ట్ర మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రబుద్ధలు గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత డాక్టర్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులతో కలిసి విద్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ లోకేష్ విద్యాశాఖలో విప్లవమైన మార్పులు శ్రీకారం చుట్టారన్నారు. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి పరుస్తూ విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గారు అమ్మ స్కూల్ కమిటీ చైర్మన్ పిల్లమ్మ. మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వల గావించుచున్నారు. మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, సర్పంచ్ నాగరాజన్ గారు, దయచేసి ఆర్డీఓ మేడం గారు, డిఓ గారు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలందరూ ఇందాక ఎక్కడైతే ఉన్నారో, పిల్లలు ఎక్కడైతే లైన్లో ఉన్నారో, స్కూల్ కమిటీ చైర్మన్ నాగమణి గారికి, ఇవి ఇచ్చేసినటువంటి డిఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ గారికి, ఆర్డీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ స్కూలు శ్రావంతి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇచ్చేటువంటి గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి, మీడియాకి నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. విద్యార్థుల సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ఇంగ్లీష్లో మెగా PTM పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతున్నారు. అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీరు సృష్టించబోతా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇది డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యం కల్పించని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువుల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి అయితే 4 ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, ఇంకొక అమ్మాయి దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిందని చూస్తే 40 పిల్లలు చదువుకుంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తున్నా. వాళ్ళే కాదు, ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడపిల్లలు, ఒక అమ్మాయి చెప్పింది, కొత్తపేట కొండ వాళ్ళ అమ్మాయి, ఆడపిల్లలకు చదవద్దులే అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. డిఓ గారు, మీరు ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, 10th క్లాస్ బిఫోర్గా కావచ్చు, ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో, ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ దగ్గర డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి, అలా రీజన్స్ తీసుకోండి.
ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు వివిధ యాజమాన్యాలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేజీపీవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి హెసిటేషన్స్ లేదు. మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాలు తీర్చాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద, అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకున్నప్పుడు 10th అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి, ఈ పిల్లలు ఎక్కడ మేము మిస్ అయ్యారు, ఎక్కడ చేయలేరు, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ హెచ్ఎంస్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం ఇస్తా ఉంది. పిల్లలు యూనిఫామ్ బాగుందా? విద్యారంగంలో బలోపేతానికి ప్రభుత్వం కృషి. నాణ్యతమైన పుస్తకాలు, యూనిఫారంతో పాటు సన్నబియ్యంతో భోజనం. ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ. విద్యార్థులు సంపూర్ణ వికాసం, సంస్కారం అలవరుస్తూనే విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని ఈత మొక్కల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ల మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆవరణంలో మొక్కలు నాటారు. పేరెంట్స్, స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్పై ఆయన ఫోటో దిగారు. అనంతరం జరిగిన ఆత్మీయత సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించేందుకు పుస్తకాలు, యూనిఫారంతో పాటు సన్నబియ్యం, భోజనాన్ని కూడా వడ్డిస్తున్నట్టు చెప్పారు. తాను కూడా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలోనే చదువుకున్నానన్నారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు రోజు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని ఆయన గుర్తు చేశారు. గతాన్ని పోల్చి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మెరుగ్గా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి బంధుత్వం లేకపోయినా విద్యార్థులు ఉన్నది ఆశించేది చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండేలా మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆ తప్పులు వారి ద్వారా వారు కనపడేటట్టు చేయకూడదు. ఒకవేళ మనకు అలవాటు ఉన్నా లేదా వారి చేత ఆ పని చేయించకూడదు. తీసుకురామను ఏదో మీ ప్రయత్నం లేదు ఇక్కడ. ఎందుకంటే చట్టం చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పిల్లల్ని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టాలంటే తల్లిదండ్రులు వారి కార్యక్రమాన్ని ఈనాటి తర్వాత ప్రకాశ్ కొత్త పంచాయతీ అధికారి మరియు మన మండల ప్రత్యేక అధికారిని ఈ వచ్చే సంవత్సరం తల్లికి వందనం కార్యక్రమానికి డబ్బులు తీసుకోవాలంటే మీరు ఈ సంవత్సరం అంటే అందరికి ఇచ్చారు. మీరు రావాలని కదా ఉద్దేశంతో, సదుద్దేశం కదా మీరు ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన IIITలో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకుంటారని ఆకాంక్ష ఇస్తున్నాం. తర్వాత IIITతో పాటు మన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 6 మంది ఈ సంవత్సరం విద్యా ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 22వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం, విద్యా కార్యక్రమాన్ని విద్యార్థిని పాఠశాల చేర్చుకునే భాగంలో ఆ ప్రయత్నం చేయగా 128 ఎట్ ఏ టైం ఫస్ట్ షైనీ స్టార్స్గా ఒక 4 విద్యార్థులకి 20,000 గవర్నమెంట్ ఇచ్చే మంచి విద్యని అందిస్తున్నావు సార్. నేను ఈ పాఠశాలకు అమ్మవారి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. తర్వాత 73, 78 బ్యాచ్ వాళ్ళు స్వాగతంగా కోరుతూ ఉన్నాను, ఆహ్వానిస్తున్నా. వారికి సతీష్ గారిని పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత మన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన పాఠశాల ఈ పాఠశాల PMC కింద 5 సంవత్సరాల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే
ఆ తర్వాత కూడా ఇప్పుడు ఈ మెగా పేరెంట్స్ డేకి తల్లిదండ్రులందరూ తినడానికి ఏదో ఉండలేదు ఇబ్బంది పడినప్పుడు మనకు పాలిస్తుంది తాను చేయాలి. మీకోసమే సన్న బియ్యం మంచి బియ్యం వండారు ఈరోజు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు బాగులేకపోతే మీరు. థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రతి తల్లిదండ్రి ఇలాంటి అదృష్టం కలిగిన ఈ పాఠశాల విద్య ఈ వర్షిత మొక్కలు జాగ్రత్తగా మాధవి అమ్మ భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. అలాంటి పూర్తి ఏర్పాట్లో లేనందుకు మమ్మల్ని మన్నించాలి. బొకే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అతను కూడా సార్ సన్మానించడం అనేది నేను చాలా గొప్పగా భావించుకుంటూ ఉన్నా. అదేవిధంగా శివయ్య సార్ కూడా జిల్లా అవార్డు రావడం జరిగింది గతంలో. భావి పౌరులుగా చేయాలమ్మ ఓ కొండల్లో కోయిల పాట. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల సమావేశాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. మనం గత నవంబర్లో అనుకుంటాను మనము 1.0 పేరెంట్ మెగా టీచర్ మీటింగ్ మనం నిర్వహించుకున్నాము. ఇప్పుడు 2.0 ఈ మెగా సమావేశానికి నిర్వహించుకుంటున్నాం. దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చారు, చాలా రకాల కమిటీలు వేయమని చెప్పారు, చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు. గత 15 రోజుల నుంచి కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఒక్క పూటైనా కనీసం వాళ్ళ పిల్లల కోసం కేటాయించి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ వాతావరణంలో చదువుతున్నారు, వాళ్ళకి ఏ పాఠశాల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు, వాళ్ళు బోధనలో ఏ విధంగా ఉన్నారు, ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు అని 1-to-1 ఇండివిజువల్గా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంటి దగ్గర మీరేం చేయాలి అనేది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. విద్య అంటే కేవలం చదువు కాదు, విద్య అంటే సంపూర్ణ వికాసం అనేది ఒకటి తెలియజెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడే స్థానిక హెచ్ఎం గారు చెప్పారు కొన్ని ఏదో ప్రీ ఆక్యుపైడ్ యాక్టివిటీస్ ఈరోజే జరుగుతున్నాయని. అట్లాగే మా డిపిఓ గారు చెప్పినట్టు ఈరోజు గురి పూర్ణిమ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కొంతమంది పేరెంట్స్ వెళ్ళారని చెప్తున్నారు. కాకపోతే హాజరు అనేది కొంత తగ్గింది. నేనేమంటానంటే పూటి విద్యలు పూటి కొరకే అంటారు. మరి మనం ఇంత కష్టపడుతున్నాం, మన తల్లిదండ్రులు ఇంత కష్టపడతారు దేనికోసం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఆ పిల్లాడి భవిష్యత్తుని మనము దృష్టి లేకుండా ఎంతసేపు మన పనులు ఉంటాయి, ఆ పనిలో నిమగ్నం అయితే ఇది కూడా ఇదవుతుంది. మీరు అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి, కంపల్సరీగా అన్నీ మనము సెట్ చేస్తాము, అన్నీ రెడీ చేసి ఇందాక మన టీచర్ పేరెంట్ హరికృష్ణ గారు మనకు వచ్చి మాట్లాడారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో అదే ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ బస్సు ఇంటి దగ్గరికి వస్తుంది, ఆటో ఇంటి దగ్గరికి వస్తుంది, ఆ టైంకి నీట్గా టై బెల్ట్ అన్నీ వేసి వాళ్ళకి పంపిస్తాం. అట్లాగే టైం సరికి ఫీజులు కడతాం. ఫీజులు కట్టకపోతే ఎక్కడ మా పిల్లడు బయటికి పంపించేస్తారో అనే భయం ఉంటుంది. ఇక్కడ మనకి అట్లాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఈరోజు పిల్లల్లో చూసినట్లయితే దాదాపు ఒక 25% మంది పిల్లలకి యూనిఫామ్లు ఇంకా వేసుకుని రాలేదు. షూ ఇచ్చాము, షూ అమ్మాయిలు చక్కగా వేసుకుని వచ్చారు, అబ్బాయిలు అక్కడక్కడ షూలు వేసుకుని ఉన్నారు, మిగతా వాళ్ళకు అందినాయో లేదో తెలియని పరిస్థితి. సో ఇట్లా ఒక క్రమశిక్షణ అనేది ఆ విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది. దానికి ఇంటి నుంచే మనము
మొదలు పెట్టాలి. వేదవ్యాసులు అంటే మీ అందరికీ తెలుసు. చతుర్వేదాలు 4 వేదాలు సంకలనం చేసిన వ్యక్తి, సంకలనం చేసిన మహాపురుషుడు. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ఆయనే సంకలనం చేశారని చెబుతారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆదిగురువు లాంటి వాడు. ఆయన్ని స్మరించుకోవడానికి మనం ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఒక మనిషి పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్ద అయ్యే వరకు, అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్ప ఉంటుందో, ఒక బాధ్యత గల పౌరునిగా విద్యాబుద్ధులు చెప్పించి ఉపాధి కల్పించి ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడంలో గురువుల యొక్క స్థానము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అయితే ఈరోజు తల్లిదండ్రుల యొక్క సమావేశానికి విచ్చేయమని మమ్మల్ని ఆహ్వానించారు. ఎందు నిమిత్తంగా అంటే మన యొక్క పిల్లలు భవిష్యత్తు గురించి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాల గురించి ఉపాధ్యాయులతో మమేకమయ్యి వారి యొక్క సందేశాలు తెలుసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఎటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లాలో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకోవడానికి మనందరినీ కూడా ఆహ్వానించారు. చాలా సంతోషము. కానీ ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, నేను కూడా ఈ స్కూల్లో చదువుకొని ఒక విద్యార్థిగానే బయటకు వెళ్ళాను. అంతేకాకుండా మాకు 2 పాపలు ఉన్నారు. మా 2 పాపలు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. అయితే ఈ స్కూల్లో చదువుతూ మా పాపకి నవోదయ సీట్ రావడం జరిగింది. దానికి కారణమంతా కూడా మన యొక్క ఉపాధ్యాయులు, వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు.